హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిట్టమ్మ కథలకు స్వాగతం. ఇవాల్టి కథ పేరు ఎలుక మరియు సింహం. ఒక అందమైన అడవి. అడవిలో పక్షులు, జింకలు, పాములు, కుందేళ్ళు, గుర్రాలు ఎంతో సంతోషంగా నివసించేవి. ఆ అడవి చూడడానికి కూడా ఎంతో అందంగా ఉండేది. ఆ అడవి పరిసరాల ప్రాంతాలు కూడా చాలా బాగుండేది. అయితే ఆ అడవికి రాజైన సింహం ఉంది. అది ఎంతో ధైర్య సాహసాలతో ఉండేది. కానీ దాని పంజా పడితే మాత్రం ఇంక అంతే సంగతి. వేటాడడంలో కూడా ఎంతో నైపుణ్యం కలిగినది. దాని గర్జన వింటే ఎంతటి జంతువులైనా భయపడేది. అయితే ఒకసారి అడవిలోని సింహం వేటాడి అలసిపోయింది. అలసిపోయి నిద్రపోతూ ఉండగా ఒక చిన్న ఎలుక దాని మీదకు ఎక్కింది. సింహం పైన ఆడుతూ దూకుతూ ఉంది. అయితే ఒకానొక సందర్భంలో ఎలుక పొరపాటున సింహం తోకను తొక్కేసింది. సింహం ఓపిక నశించింది. కోపంతో ఎలుకను పట్టేసింది. ఎలుక భయంతో, నన్ను విడిచిపెడితే భవిష్యత్తులో నీకు సహాయం చేస్తాను అని అంది. సింహం, ఇంత చిన్న ఎలుక నన్ను రక్షిస్తుందా, నాకు సహాయం చేస్తుందా అని నవ్వుకొని దాన్ని వదిలేసింది. ఎలుక తన మనసులో నీకు రుణపడి ఉన్నానని చెప్పి సింహంతో చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. సింహం దాన్ని చూసి నవ్వింది. అయితే కొన్ని రోజుల తర్వాత వేటగాళ్ళు అడవిలోకి వచ్చి వేటాడడం మొదలుపెట్టారు. అయితే వేటగాడు వేసిన వలలో సింహం ఇరుక్కుంది. సింహం ఎంతో ప్రయత్నించింది, కానీ ఆ వలలోంచి అది బయటికి రాలేకపోయింది. ఎంత గింజుకున్నా అది బయటపడలేకపోయింది. ఒక వేటగాడు వేసిన వలలో అది చిక్కుకొని ఎంతో బాధపడింది. ఇక ఇక నా పని అయిపోయింది, ఇక నన్ను ఎవడూ కాపాడలేరు, ఇక నా జీవితం ఇక్కడలోనే ముగిసిపోయింది, నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా వేసిస్తారేమో అని తెగ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండింది. ఇప్పుడు నన్ను ఎవడు వచ్చి రక్షిస్తారు, ఎవరైనా నన్ను కాపాడే వాళ్ళు లేరా అంటూ గర్జించసాగింది. తన గర్జన విని అందరూ దూరం పారిపోయారు. ఎవ్వరూ కాపాడడానికి కూడా రాలేదు. అదే సమయంలో ఆ వేటగాడు వలలో ఏమైనా జంతువులు చిక్కాయా లేదా చూద్దామని అడవికి బయలుదేరాడు. అయితే సింహం ఈ వలలో ఇరుక్కొని ఎంతో అవస్థతో గర్జిస్తూ ఉంది. ఆ గర్జనకు ఎవ్వరూ రాలేదు. సింహం ఆపదలో ఉందని ఎవ్వరూ గమనించలేకపోయారు. చివరికి సింహం కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. అయితే అనుకోకుండా ఎలుక అక్కడికి వచ్చింది. సింహం ఆపదలో ఉందని గమనించి వెంటనే సింహంకి సాయం చేయాలని అనుకుంది. తన పదునైన గట్టి పళ్ళతో ఆ వలను కొరికింది. ఆ సింహం ఆ వలలోంచి బయటపడేంతగా ఆ వలను కొరికింది. ఆ సింహం వెంటనే వలలోంచి బయటపడింది. ఇద్దరూ అడవిలోకి పరిగెత్తారు. ఆ తరువాత ఆ సింహం ఆ ఎలుకకు తన కృతజ్ఞతలు చెప్పింది. ఈ కథలోని నీతి: చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు, ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది. సరే పిల్లలు, చిట్టమ్మ కథల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.